హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. ఈరోజు ఆదివారం కదండి, అందుకనే మా ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చి నేను చేస్తున్నాను. ఇవాళ చేపల ఫ్రై మరియు చేపల ఇగురు రెండు రకాలు చేసి చూపిస్తానండి. ఫస్ట్గా ఇప్పుడు మీరు చూస్తుంది చేపలు 1-3 సార్లు క్లీన్గా కడుక్కొని రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు వీళ్ళకి మనం ఏం యాడ్ చేయాలన్నది చెప్తాను. ఇప్పుడు ముందుగా మనం చేప ఫ్రైకి ఏమి కావాలో సిద్ధం చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడేంత సాల్టు, ఒక టీ స్పూన్ కారం, అలాగే అల్లం వెల్లుల్లిపై మసాలా పేస్ట్, ఒక టీ స్పూన్ ఆయిల్, అలాగే ఒక నిమ్మ చెక్క పిక్కలు లేకుండా పిండుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఈ విధంగా ఇప్పుడు ఇందులో చూపించిన విధంగా ముందు అయితే మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క ముక్కకి కూడా మసాలా మొత్తం పట్టేటట్టుగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి ఇందులో ఎలా ఉందో. ఈ విధంగా మనం మసాలా పెట్టుకుంటే ముక్కకి బాగా ఉప్పు కారం పడుతుంది అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలకి కూడా బాగా మసాలా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత మనం ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చేపల ఫ్రైకి కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టి ఉన్నాం కదండి. ఇకపోతే ఇంకా మిగిలిన ముక్కలతో మనం చేపల గ్రేవీ తయారు చేస్తున్నాం. ఇది కూడా ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్గా పసుపు వేసుకున్నాం, తర్వాత సాల్ట్ రుచికి సరిపడినంత, అదేవిధంగా 2 స్పూన్ల కారం. మీకు తెలుసు కదండి, ఎన్వి అంటేనే కారం ఆయిల్ ఉంటేనే ఎన్వి కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ అన్ని ముక్కలకి పట్టేలాగా ప్రతి ముక్కకి పట్టేటట్టుగా చూసుకోవాలి. ఇందాకలాగే మనం ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టిస్తే ముక్క బాగా రుచిగా ఉంటుందండి. ఇంకో విషయం, మనం ఇప్పుడు చేపలు కడిగేటప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను. చేపలు కడిగేటప్పుడు 1-2 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని కడుక్కుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. అది మాత్రం మర్చిపోకండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చేపల ఇగురు, దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి రెడీ చేసుకుందాం. ఇవన్నీ చేసుకునేటప్పటికల్లా ఇది ఒక 10 నిమిషాలు మనకి పక్కన ఉంటుంది, ముక్కకి బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా మనం చేపల ఇగురు తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే ఒక టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, ఇందులోనే 3 లవంగులు, చిన్న చెక్క, ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. సిమ్లోని మాత్రమే చేయాలండి, మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పౌడర్ పట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి.
నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ముందుగా ఆయిల్ వేడికిన వెంటనే ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు చిటపటలాడిన తర్వాత ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసుకున్నాం. ఇది పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోలేదు. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిందండి, అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాం. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసుకుంటాం. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముద్ద టమాటా అన్నీ కూడా బాగా వేగేయండి. చూసారు కదా, ఇలాగ ఆయిల్ పైకి తేలే వరకు ఉండాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో చేపలను ఫ్రై చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు, ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాం కదండి. ముక్కలన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం గట్టి పెట్టకూడదు కదండి, అందుకని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. చేపలు మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక పావు గంట అలా వదిలేద్దాం సిమ్లో. ఇదే సమయంలో మనం చేపల ఫ్రై కూడా చెప్పుకున్నాం కదా, చేపల ఫ్రై కూడా స్టార్ట్ చేసుకుందాం. మరొక స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని చేప ఫ్రైకి కావాల్సిన ప్యాన్ ఒకటి పెట్టుకొని, మనం ఈ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ వాడమండి, తక్కువ ఆయిల్తోనే నీట్గా చేప ఫ్రై చేసుకుంటాం. మనం పావు గంట ముందు ఫ్రైకి మొత్తాన్ని కలిపి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముక్కలను మనం పాన్ మీద వేసుకొని కాల్చుకుందాం. ముందుగా రేకు మీద ఆయిల్ వేసుకొని 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి, సరిపోద్ది. దీన్ని ఒకసారి రేకంతా బాగా స్ప్రెడ్ చేయండి. రేకు వేడెక్కిందని రేకు బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ముక్కల్ని ఒక్కొక్కటి కింద లైన్గా ఈ విధంగా ఇందులో చూపిస్తున్న విధంగా పేర్చుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెట్టుకొని మనం సిమ్లోనే చేసుకోవాలండి. ఎందుకంటే పెద్ద మంట పెడితే పైన బాగా మాడిపోద్ది, లోపల ఉడకదు. కాబట్టి మనం సిమ్లోనే నిదానంగా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. కంగారు పడి వండిన ఏ వంట కూడా అంత సక్సెస్ఫుల్ కాదు. ఎందుకంటే ఏదో మీకు చిట్కా కింద ఉపయోగపడుతుందని చెప్పినాను. సిమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక పావు గంట తర్వాత మూత తీసి చూస్తే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఒక విషయం మర్చిపోకండి, గరిటె పెట్టి అసలు తిప్పొద్దు. గరిటె పెట్టామంటే ముక్క విడిపోద్ది. సో మనం గరిటె కాకుండా ఇలాగా క్లాత్ తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా రౌండ్గా తిప్పాలన్నమాట. ఓకే, చేప ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగా ఆడించుకున్న మసాలాని వేసేసుకోవాలి.
ఇప్పుడు మనం దీనికి రుచి సాల్ట్ సరిపోయింది లేదు చూసుకొని కొంచెం సాల్ట్ పడితే మళ్ళీ వేసుకోవాలి. సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు మరొక 10 నిమిషాలు మూత పెట్టుకొని అదే సిమ్లో ఉడకనివ్వాలి. ఈ లోపల మనం చేప ఫ్రై పెట్టాం కదండి, చూడండి ఇలాగే సిమ్లోనే నిదానంగా ఉడకాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్క మనం పాకం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కటి విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఓకే అండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ బయట తేలింది అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చేపల ఇగురు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా నాకులాంటి బ్యాచిలర్స్ బాగా ఈజీగా చేసుకోవచ్చు. నేను బ్యాచిలర్ అన్నా కాదండి, నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన కూడా బ్యాచిలర్సే కావాలనుకుంటాం కదా మన మగవాళ్ళు. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై దగ్గర చూద్దాం. ఫ్రై చూసారు కదా, ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి ఒకటి టైంలో 2 రకాలు రెడీ అయిపోయాయి అనమాట ఎట్ ఏ టైం. అందుకని ఎప్పుడైనా సార్ చేప తెచ్చుకుంటే సగం ఫ్రైకి సగం ఇగురు కానీ పులుసు కానీ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. 2 వెరైటీస్ వస్తాయి ఒకే రోజు. సిమ్లో వేపుతున్నాం కాబట్టి చూసారా ఎంత బాగా ఎగాయో. అటు ఇగురు ఇటు మనకి ఫ్రై 2 రెడీ అయిపోయండి. ఇదేనండి ఇవాళ మన రెసిపీ. మీకు ఎలా నచ్చింది, మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీరు చేస్తామంటే మేము కూడా ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తూ మీకు మరిన్ని వంటకాలు అందిస్తాం. థ్యాంక్ యూ టు ఆల్.